దేశానికి రక్తాన్ని చిందించిన కుటుంబం రాజీవ్ గాంధీ కుటుంబమని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం జమ్మిగడ్డ సమీపంలో స్వర్గీయ మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 81వ జయంతి సందర్భంగా సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి అంజద్ అలీ, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి రక్తాన్ని చిందించిన కుటుంబం రాజీవ్ గాంధీ కుటుంబమని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం జమ్మిగడ్డ సమీపంలో స్వర్గీయ మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 81వ జయంతి సందర్భంగా సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి అంజద్ అలీ, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశానికి ప్రధానిగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేయడం జరిగిందన్నారు. కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, టెలికాం, ఐటీ రంగాలలో భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన నేత, దేశం కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన నాయకుడని తెలిపారు. ఆయన ఆశయాల కొరకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్న మహాత్మా గాంధీ మాటలను రాజీవ్ నిజం చేశారన్నారు. దేశంలో మహిళలకు స్థానిక సంస్థలలో 50% రిజర్వేషన్లు కల్పించారు. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి పేదల చేతిలో అధికారం పెట్టారన్నారు. దేశంలో యువకులకు రాజీవ్ ఒక స్ఫూర్తినిచ్చారు. రాజీవ్ గాంధీ యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనురాధ కిషన్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎలిమినేటి అభినవ్, బైరు శైలేందర్, నాగుల వాసు, అన్నమయ్య రాము, రుద్రంగి రాము, పంతంగి దశరథ, మద్దెబోయిన శ్రీనివాస్, పోలగాని బాలు, కోడి శివ, కోల నాగరాజు, బిడమర్తి నాగరాజు, కసపరాజు, రమేష్, దివ్య, గుణగంటి వంశీ, అనంతుల యాదగిరి, మాద నవీన్, గండూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. టైగర్ శ్రీ రామరెడ్డి దామారెడ్డి గారి నాయకత్వం. జిందాబాద్ జిందాబాద్ కాంగ్రెస్, జిందాబాద్. రామరెడ్డి సర్వోత్తం రెడ్డి గారి నాయకత్వం. కొప్పుల వేణారెడ్డి గారి నాయకత్వం. పోతు భాస్కర్ రాజీవుని జీవితం దేశానికి అంకితం. రాజీవుని జీవితం దేశానికి అంకితం. రాజీవ్ గాంధీ, రెడ్డి గారి నాయకత్వం. పోతు భాస్కర్ గారి నాయకత్వం. కాంగ్రెస్, రామరెడ్డి సర్వోత్తం రెడ్డి గారి నాయకత్వం. రామరెడ్డి సర్వోత్తం రెడ్డి గారి నాయకత్వం. కొప్పుల వేణారెడ్డి గారి నాయకత్వం. రాజీవ్ గాంధీ గారి 79 జయంతి సందర్భంగా సూర్యాపేట పట్టణంలో మన పట్టణ అధ్యక్షుడు అంజద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చిన మార్కెట్ చైర్మన్ వేణారెడ్డి గారికి, పిసిసి జనరల్ సెక్రటరీ చక్రం రాజేశ్వరరావు గారికి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జిల్లా సూర్యాపేట అనురాధ కిషన్ రావు గారికి, అదేవిధంగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అభి గారికి, విచ్చేసిన సూర్యాపేట మున్సిపాలిటీకి సంబంధించి వివిధ వార్డుల నుంచి వచ్చిన మాజీ కౌన్సిలర్లు అయితేంది, తాజా మాజీ కౌన్సిలర్లు, అదేవిధంగా వార్డు ముఖ్య నాయకులు, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక నాయకులు చెప్పి వాళ్ళు తీసుకొచ్చిన విధానాలు మనం ఈరోజు చేస్తున్నామా లేదా అని చెప్పి మనం బేరే చేసుకోవడానికి, వాళ్ళు ఇచ్చిన ఏదైతే దారి చూపిర్రో ఆ దారిలో మనం నడుస్తున్నామా లేదా అని చెప్పి మనని మనం
ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ కార్యకర్తలుగా, నాయకులుగా. ఎందుకంటే ఇట్లాంటి చాలా చిన్న వయసులో, అంటే అతి పిన్న వయసులో ఒక ప్రధానమంత్రి బాధ్యత చేపట్టిన, అంటే ఆ రోజు ఇందిరాగాంధీ గారి అకాల మరణంతో ఆ రోజు అనుకోకుండా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినరు. 40 ఏటనే ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినా చాలామంది అనుకున్నారు ఆయనకు అనుభవం లేదు, ఏ విధంగా సాధిస్తారంటే ఆయన 5 సంవత్సరాల్లో ఆయన ఎన్నో పథకాలను తీసుకొచ్చి ఎన్నో ఆశ్చర్యకరమైన ఏర్పాటు చేయడం. ఈ అకాల వర్షాలు వారం 10 రోజుల నుంచి వర్షాలు ఆగకుండా పడతా ఉన్నాయి. ఎందుకో ఈ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాత్రికి ఇక్కడ వర్షం లేదు కాబట్టి ఇక్కడ రోడ్డు వైండనింగ్లో ఈ రాజీవ్ గాంధీ రాజీవ్ పార్కు చాలా వరకు ఇది సైజ్ తగ్గిపోవడం జరిగింది. తప్పకుండా ఈ పార్కును మళ్ళా పునరుద్ధరింపజేసి తొందరలోనే మన ప్రియతమ నాయకులు దామోదర్ రెడ్డి గారి చేతుల మీదకి వెళ్ళి దీన్ని మళ్ళా పార్కును ప్రారంభోత్సవం చేసుకుంటామని కూడా, అప్పుడు దాని తగ్గట్టుగా రాజీవ్ గాంధీ స్టాచ్యూని కూడా మంచిగా ఏర్పాటు చేస్తామని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు వర్షం ఆగబట్టి ఇక్కడ చేసుకోలేసినాం, లేకుంటే పార్టీ ఆఫీస్ అనుకున్నాం. దీని తగ్గట్టుగా కమిషనర్ గారు చెప్పగానే స్పందించి కొంత మేరకు ఉన్న దాంట్లో ఈ వసతి కల్పించారు. వారికి కూడా నేను పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలు భారతదేశానికి ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి, యువతకు 18 సంవత్సరాలకు ఓటు హక్కు అయితేంది. ఈరోజు మనం డిజిటల్ విప్లవంలో ఇన్ని రకాల సెల్ ఫోన్లు, యాపిల్ ఐఫోన్లు ఇవన్నీ వాడుతున్నామంటే అది రాజీవ్ గాంధీ గారు చేసిన కృషి అని చెప్పక తప్పదు. గ్రామ స్వరాజ్యం స్థాపించింది కూడా ఆ రోజు రాజీవ్ గాంధీ గారు అని చెప్పక తప్పదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రాజీవ్ గాంధీ గారు బతుకున్నంత కాలం ఆయన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, అన్ని వర్గాల ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి భారతదేశానికి ప్రపంచ పటంలో అని చెప్పి ఆయన తహతహలాడి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తన అధికారాన్ని ఉపయోగించి పూర్తిగా ప్రజల బాగోగులకు మాత్రమే కేటాయించినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఉగ్రవాదుల చేతుల్లో, తమిళ తీవ్రవాదుల చేతుల్లో హతం కావడం నిజంగా మన